తిండి కావాలంటే పని చేయాలా, పని చేస్తేనే తిండి వచ్చింది. ఆంధ్రాకున్న పేరు అది నీకు రాదు ఇంకా గుర్తు. ఓకే, ఆంధ్రాకున్న పేరు గుంటూరుకున్న పేరా? అదేంది ఆంధ్రాకున్న పేరు గుంటూరుకున్న పేరేందా? ఇదే ఎప్పటికైనా ఆంటీలు నేను తవ్వాల్సింది. ఎంతసేపు కూర్చున్నా నేను ఎవరైనా తవ్వాల్సిందే. నువ్వు తవ్వేదేముంది, ఆడవాళ్ళు ఎవరైనా తవ్వాల్సిందే. వెళ్ళు, నువ్వు బందీ అయ్యా, వెళ్ళు, నువ్వు బందీ అయ్యా, వెళ్ళు. సో లేకపోతే నేను కనిపెట్టామండి ఎప్పుడు ఆంధ్ర మాత అని. చిన్నపిల్లడా స్నాక్స్ తినడానికి? చిన్నపిల్లడా కాదా? తలకాయ ఈరోజు సండే స్పెషల్ ఏమేం కర్రీస్ ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీ చేస్తున్నాను, దాంట్లో ఒకటి వేస్తున్నాను. ఏంటిది? ఆ ఒకటేంది తర్వాత చెబుతాను. అదేంటి స్పెషల్ అదే ఏమన్నా? స్పెషల్గా ఉంటుంది. ఒకటంటే ఏముంటుంది అబ్బా? ఏముంటుంది? లెగ్ పీస్లా? లెగ్ పీస్ గంట ఉడికిగా లెగ్ పీస్లు కదా? లెగ్ పీసులు కాదు మరి ఇంకేంటిది? లెగ్ పీస్ కాదు. ఇంకా తాలింపు పేస్ట్ వేసుకున్నాం కదా, పెద్దపాయలు వేసుకుని కూర ఉడికించుకున్నాం కదా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఆమె చేస్తున్నారు చూడు, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇల్లు చేస్తున్నామా? ఏం చేస్తున్నావమ్మా? కొత్తిమీర తీసావా? నాన్న చేస్తాడు. సండే వస్తే టీవీ అండి, పొద్దు గూగుల్ టీవీ చూస్తానే ఉంటాడు సాయంత్రం దాకా. టీవీ 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 టీవీ. మా అమ్మాయి కాసేపు కూర్చుంటాను కానీ కొత్తిమీర వంకేసుకొని కూర్చుంది. ఏది కూర్చు. అవును గైస్, ఇప్పుడే తంది ఫుల్గా. కొంచెం లెగవాలంటే మందం, ఒళ్ళు మందం అయితే. దేనికంటే ఇట్లాంటి చెప్తా. ఇదిగోండి. సో గైస్ ఇదిగోండి, ఇక్కడ అంట్లుండయి అవి తోమన్నానని, అంట్లుండయి అవి తోమన్నానని దాని వంకేసుకుని కూర్చుంది. అది సంగతి. మామూలుగా పిల్ల కాదు, కానీ ఆమెకైతే తగ్గుతా ఎప్పటికైనా కలవే. బద్ధకం, ఒళ్ళు బద్ధకం. ఉడికిపోయిందా కర్రీ? ఉడుకుతుంది కొద్దిగా మగ్గాలగా. ఓకే ఓకే గైస్, అందులో మగ్గనిద్దాం మనం దాన్ని. ఒక్కసారి నా అబ్బాయిని లెగ్ పీస్ తెమ్మంటే తేడు, అలానే అడుగుతాడు. ఇదేం తేడు. ఈ అట్ట ఒక ముక్క ఉన్న పెద్ద పెద్ద తెచ్చాడు, పెద్ద రైస్ పెద్ద పెద్దగా ఉండే కదా, కొట్టించా ముక్కలు మంది. ఫ్రెండ్స్ ఎప్పటికైనా ఆంటీలు నేను తవ్వుకోవాలి, బట్టలు నేను ఏంది ఎప్పటికైనా ఆంటీలు నేను తవ్వాల్సింది. ఎంతసేపు కూర్చున్నా నేను ఎవరైనా తవ్వాల్సిందే. నువ్వు తవ్వేదేముంది, ఆడవాళ్ళు ఎవరైనా తవ్వాల్సిందే. వెళ్ళు, నువ్వు బందీ అయ్యా, వెళ్ళు, నువ్వు బందీ అయ్యా, వెళ్ళు, నువ్వు జైలులో ఉండవు. నువ్వు బందీ అయ్యా, నువ్వు ఖైదీ, నువ్వు ఖైదీ, ఖైదీ నువ్వు. వెళ్ళి ఇంకెళ్ళి మాట్లాడకూడదు. నువ్వు వెళ్ళి ఆ పని చేయకు అంటే లోపు నెక్స్ట్ ఇంకో పని ఉంది. ముందు పని చేసుకురా, తర్వాత ఇస్తా. తిండి కావాలంటే పని చేయాలా, పని చేస్తేనే తిండి వచ్చింది. ఏం చేస్తావు అమ్మాయి? అంటులు తోమకుండా ఏంది? నువ్వు జైలు నుంచి బయటకు వచ్చా? అంటులు తోమంటే విడుదల చేశాడు. అంటులు తోమంటే ఇల్లు ఉడుతుంది. అసలు పని తప్పించుకోవడానికి రకరకాలు చేస్తుంది. తప్పించుకోలేవు. మళ్ళీ ఇంకో పని ఏం చేసిందో ఎట్లాంటి చూపిస్తాను. ఏం చేసింది మళ్ళీ? ఏం చేస్తుంది? వెయిట్ 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 గైస్, ఏదో చేసింది మా చెల్లి అయితే. ఇప్పుడు సీరియస్ అయితే మమ్మ ఏం చేసింది? అదిగోండి. ఎవరన్నా ఇట్లా గుడ్లు పెట్టి అవి ఉడుతారా? శ్రావణ మాసం వస్తుంది కదా, బుజులు దులుపుకోవాలి కదా, బట్టలు అయితే చదువుతుంది. ఈడ సొంత కుప్పేసింది. ఇప్పుడు ఇంతకేందంటే తినంగానే ఆ పని చేయాలంటే వంగలేదు. అందుకని నువ్వు ఆ పనులు చేస్తుంది. తిని వంగి పెళ్ళి కాదు, తిని వంగి పని చేయాలంటే. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇల్లు చేసింది, అంటు తగ్గుద్ది, బట్టలు కట్టొచ్చి బట్టలు చేసింది. నేను వంట పని చూసుకుంటాను. ఖైదీ నువ్వు వీళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి. నువ్వు చూసారా వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటా. అది ఏం చేస్తున్నాడు మీ నాన్న? ఆయన టీవీ చూస్తున్నాడు. ఏం చేస్తున్నా? ఏంది ఎక్కడికి? టైం 9 అయింది. ఆయన ఏమంటున్నా అంటే నేను రోజు పనికి వెళ్తాను కాబట్టి ఆదివారం వల్ల నాదే టీవీ అని అదే చూడండి. టీవీ చూస్తానే ఉన్నాడు. సో ఇప్పుడు కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూడాలి. అది
ఎంతవరకు వచ్చింది కూర? కూర అయితే మగ్గింది కదా, అల్లం చిల్లిపాయ వేసాం కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఉప్పు కారం వేసుకుందాము. అవునవును, ఆ ఒక్కటే ఏదో అన్నావు, అది ఎందుకు చెప్పలేదు మళ్ళీ. ఆ ఒక్కటి ఏంటిదబ్బా గైస్, మీరు గెస్ట్ చేయగలరా? ఒకటి చికెన్ ఏమేస్తారు? కారం మట్టికి బాగా రెడ్గా బాగుంది. అసలు మా అబ్బాయి లేట్గా కొట్టించిన కారం ఇది, అంటే లేటెస్ట్గా కొట్టించిన కారం. ఏమంటారు దీన్ని? లేట్గా అయినా లేటెస్ట్గా ఉంది కారం. 3 చెంచాలు వేసుకున్నాను. మాకు కొంచెం పైసగా తింటారు. గుంటూరు కారం గైస్. గుంటూరు ఏం కారం ఉంది? గుంటూరు 341. సాల్ట్ వేసుకుంటున్నాను, కళ్ళు పెడుతున్నాను. కారం మసాలా అయితే వేసావు, ఇంకా ఏముందబ్బా ఇంకా స్పెషల్? నెక్స్ట్ ఏంటిది అది ఐటమ్ ఏదో అన్నావు? కొంచెము ఇప్పుడు గరం మసాలా, అంటే అన్ని వేసుకున్న దినుసులు. ఇదేనా స్పెషల్? ఇంకేముంది? ఇదేం పొడి అనుకున్నా, ధనియాలు, లవంగాయలు, చెక్క, యాలక్కాయ అన్నీ వేసుకున్నా. అంటే సోంపు కూడా వేసాను. సోంపు హెల్త్కి మంచిది, అరుగుదలకి. ఇంకా ఇంకేముందబ్బా? ఏంటి ఇంకా స్పెషల్? ఏం అయ్యే పనుల్లో కనపడతలేదే. ఏం స్పెషల్ అబ్బా? కూర ఎవరు చేస్తే టేస్ట్ కూడా చెప్పు. నిజంగా నిజంగా అయితే మా ఇంట్లో మమ్మీ చేస్తాను వండితే, సో మా చెల్లి చేసింది. చెప్పాక మా చెల్లి చేస్తే కమ్మగా ఉంటుందండి. కమ్మగా ఉండడంలోనే మీరు అర్థం చేసుకోవాలి, మళ్ళీ కమ్మగా ఉంటుంది అది. మళ్ళీ మా అమ్మ కూడా ఏది చేసిన బాగుంటుందంటే సింపుల్గా చేసిన కూడా ఒక్కొక్క చేతి తీరంటారు కదా, అలాగా. అటైతే మా అమ్మాయికి ఇంకా అమృత సొక్కలు అయితే రాలేదు. మా చెల్లికి అయితే స్నాక్స్. ఎవరికి స్నాక్స్? స్నాక్స్ తింటానికి చిన్నపిల్లవాయినా? చిన్నపిల్లడా స్నాక్స్ తినడానికి? చిన్నపిల్లడా కాదా? తలకాయ కూర అంట. తెచ్చిన నువ్వే తింటావు కదా స్నాక్స్. ఇంకేడుంటాయి స్నాక్స్? ఇంకేడుంటాయి స్నాక్స్? అయ్యో అదిగో చెప్పింది, మా చెల్లి చెప్పింది. అయ్యో తింటానికి వచ్చినట్టున్నాడు. కాలుతుందంట. అదిగోండి కాదు, కేక్ తింటున్నాడు. అదిగో కేక్ తింటున్నాడు. అదిగోండి. అయ్యో కూర స్మెల్ పోతుంది. ఓకే గాయస్, ఇప్పుడు నెక్స్ట్ టైం చేస్తున్నామ్మా. అయిపోయింది స్పెషల్ చెప్పలే ఇంకా. మా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. మా వాళ్ళు అంతా ఇంకా ఏం స్పెషల్ అని. సరే సరే ఉండు, స్లో. కూర చూసావా కలర్ఫుల్ ఎట్టుందో? కారం మంచి కారం, స్మెల్ కూడా బాగుంది గాయస్. ఏం స్పెషల్ అది? అయితే కోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇలాగే నోరూరుతుంది. అవును, చాలా బాగుంది. చేస్తే వాటికి కూర చాలదు, మరి కొంచెం వాటర్ పోద్దాం. ఓకే, వాటర్ పోసుకోవచ్చు, పులుసు కావాలి కాబట్టి వాటర్ పోసుకోవచ్చు. సో కారం కూడా మాది స్పైసీ గాయస్, అందుకని కొంచెం వాటర్ పోసుకుంటేనే ఆ కారం అనేది లేవలేదు. లేకపోతే నోరంతా పైనుంచి కింద మంట పుట్టింది. అలా కాదులేకండి, ఓకే మీకు మ్యాజిక్ చేస్తారు, అదే కామెడీ చేస్తున్నాడు. ఇలా పులుసులో ఉడికితే ఏంటంటే ముక్కలు పడతాయి అన్ని. ఇదిగో చూడు. ఓకే గైస్, చాలు. ఇంకా కర్రీ అయితే 5 minutes మనకు రీచింగ్ రెడీ అయిపోయింది. ఆ స్పెషల్ అయితే చెప్పలేదు, ఏం అర్థం కావట్లేదు నాకు. స్పెషల్ అంటున్నారు. అది గుంటూరు కొండ పేరు, ఆంధ్ర కొండ పేరు. అది నీకు రాదు ఇంకా గుర్తు. ఓకే, ఆంధ్రాకున్న పేరు గుంటూరుకున్న పేరా? అదేంది ఆంధ్రాకున్న పేరు గుంటూరుకున్న పేరేందమ్మా? కొత్త పేరు ఏదైనా తెచ్చారు మీరు? కొత్త పేరు ఆడేచ్చామా? ఆంధ్రాకున్న పేరు గుంటూరుకున్న పేరేంది? ఏదో స్పెషల్ ఉంది. ఏంటది? ఇక్కడ ఏదో 2 కనబడుతున్నాయి. అలా చూడకూడదు అప్పుడే దాన్ని. అది పుదీనాగా కాదే? అబ్బాయికి తెలియదండి. మీ అందరికి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను. సో గ్యాస్ మీకు ఐడియా వస్తున్నా కామెంట్ చేయండి కింద. అదేంటిదో అక్కడ ఏదో నాకు 2 కనపడ్డాయి. అది పుదీనాగా నాకు అర్థం కాలేదు, మరి ఏంటిదో. మీ అందరికైతే ఐడియా వచ్చింది అనుకున్నాను. ఆంధ్ర మాత అంటే గుంటూరు మాత అంటే మీకు ఐడియా వచ్చింది అనుకున్నాను. మా అబ్బాయి అయితే కనుక్కోలేకపోయాడు. అయితే మటుకి మన చికెన్ అయితే అవుతుంది. దీనికి తగ్గట్టు నేను కాంబినేషను ఏం చేస్తున్నాను చేసా, జొన్న సంగటి చేస్తున్నాను. అది ఒకళ్ళే వద్దంటున్నారు, ఒకళ్ళని చేయమంటున్నారు, కానీ చేసి పెడతాను. ఎందుకంటే అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ అనేది తింటా ఉండాలి. ఇప్పుడు రోజులు ఎవరికి ఓపిక అనేది ఉండటం లేదు. పిల్లలక్కడ పెడతా ఉంటే స్ట్రాంగ్గా బాడీ అనేది ఎముకలకి మంచిదంటండి. ట్రై చేస్తామండి.
అచ్చం జనసాంబ చేసుకోవచ్చు, అన్నంలో కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేస్తానో చూపించేస్తాను. ఓకే, ఫైనల్గా అయితే పులుసు రెడీ అయిపోతుంది. కమ్మని కోడి పులుసు కొద్ది కొడక నెయ్యి, ఓకే, తర్వాత దాన్ని వేసేది. ఫైనల్గా కూర అయితే ఉడికిందా మమ్మీ? ఉడుకుతుందయ్యా కూర అయితే ఉడికిందామా? ఎంతసేపు మా తినాలి? నేను త్వరగా ఉడుకుతుంది. నేను త్వరగా తినాలి. సరే, ఐటమ్స్ ఏంది 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 అంటున్నావు కదా. వాట్ ఏ స్పెషల్? మన పెట్టింటారా గోంగూర, గోంగూర చికెన్. దీన్ని ఆంధ్ర మాత అంటారా? మన ఆంధ్ర మాత గోంగూర, గుంటూరు గోంగూర. గుంటూరు గోంగూర అంటారే. గుంటూరుకెళ్ళి ఎక్కువ పడేది గోంగూర. కనుక్కొని పోయావు. ఓకే, ఎందుకు చేస్తున్నా అంటే అమ్మాయి అడిగింది. గోంగూర కనిపెట్టలేకపోయాను. చా, ఏంద్రా గోంగూరని కనిపెట్టలేకపోయాను. అయితే మా అమ్మ అయితే కూరలో అయితే గోంగూర అంటే వేస్తుంది. సో ఆంధ్ర మాత నాకు తెలియదు గాయస్. సో లేకపోతే నేను కనిపెట్టేవాడిని ఎప్పుడు ఆంధ్ర మాత అని. సో గోంగూర అయితే మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి అయితే ఏది మనం చేసే కర్రీలో కానీ, చేసే తినే చపాతీలో కానీ, దోశలో కానీ ఏదో విధంగా ఏది మన హెల్త్కి సంబంధించిన మన హెల్త్కి ఉపయోగపడేది. ఇప్పుడు కూడా మేము పెద్ద ఈ 25 ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు కూడా తినే వాటిలో గోంగూర కలిపిన గోంగూర హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే గోంగూర ఏది బాడీకి ఐరన్ అనేది ఇచ్చిందండి. సో గోంగూర తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. టిఫిన్ చేస్తుందండి, ఆ టిఫిన్లో కూడా దోశ వేస్తుంది. ఆ దోశలో కూడా రాగులు, జొన్నలు, సగ్గుబియ్యం అన్నీ కలిపి వేసింది. సో అది కూడా మన హెల్త్కి చాలా మంచిది. సో ఏం లేదండి, మనకు ఏదైనా ఫుడ్లో మనం హెల్తీ ఫుడ్ అనేది పిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి తీసుకుంటామంటే మనకు ఆరోగ్యంగా బాగుంటుంది. బయట మన ఇంట్లో రకరకాల టేస్ట్లు వచ్చామంటే బయట తిండి అనేది అలవాటు పడుతుంటారు. అవును గైస్, అది మాత్రం 100% ఒక నిమిషం గోంగూర వచ్చి కొంతమంది ఉడికిచ్చుకొని కలుపుకుంటారు. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేసాను. డైరెక్ట్గా వేసుకున్నాక గోంగూరకి ఇది చాలా తినడానికి బాగుంటుంది. సో అది గైస్, ఫైనల్గా అయితే మా మమ్మీ కాకుండా మీరు కూడా మీ పిల్లలకి మీ అందరికీ ట్రై చేసుకోండి. సో అలా పెడితే హెల్త్ కూడా చాలా మంచిది. సో ఓకే, నాకు తెలిసి మాకు వచ్చే పిల్లలకు కూడా మా మమ్మీ ఎలాగ పెట్టిద్దాము. అదొక అలవాటు నాకు. కానీ మా మమ్మ అయితే తిందో ముందు అందరికి పెట్టినాకైతే తినిద్ది ఖచ్చితంగా. అందరికి హెల్తీగా ఉండాలి చూస్తారు కానీ నేను చూసుకుని అది నేనే కదండి, పేరెంట్స్ ఎవరైతే తల్లులు అవును కుటుంబంలో పెద్దవాళ్ళని పిల్లల్ని భర్తని చూసుకుంటారు. వాళ్ళని పట్టించుకోరు. కానీ మనం కూడా పట్టించుకోకుండా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు కలగా ఉంటుంది, ఇల్లు బాగుంటుంది, వాళ్ళు బాగుంటారు. మనం పుష్టిగా స్ట్రాంగ్గా ఉంటేనే. సో అంతగా ఇంట్లో ఉండే లేడీస్ని అయితే మనం కష్టపడకూడదు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే మనకు అంత మంచిది. సో వాళ్ళు అడిగిందలా కాకుండా వాళ్ళు అడిగిన దాంట్లో మనం చేయగలిగింది అయితే తెచ్చామండి. తల్లైనా చెల్లైనా భార్య అయినా అది ఎవరైనా అంతే, ఎవరైనా చిన్నమైనా పెద్దమైనా గౌరవించి మాట్లాడటం నేర్చుకోవాలి. మనం ఎదుటి గౌరవం అయితే మనకు గౌరవం ఇస్తారని ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా ఏ ఆడబోతున్నా సరే బాధ పెట్టే రకంగా మాట్లాడకూడదు, చేయకూడదు ఎవరైనా సరే. నేను మా పిల్లలకు చెప్పింది అదే, మా పిల్లలకు నేర్పింది. ఇంతవరకు తూలి మా పిల్లలు ఏనాడు మాట్లాడారు. ఎందుకంటే ఏ పిల్లలని అట్టా గౌరవిస్తే లక్ష్మీదేవికి ఆడవాళ్ళని దూషించి మాట్లాడితే ఆ తల్లికి అసలు ఇష్టం పడదంట. అంటే ఆడవాళ్ళు ఎట్టంటి వాళ్ళని కానీ చేసే తప్పేది. ఒక్కొక్కళ్ళు ఉంటే అది సరిగ్గా ఉండరు, ఒక్కొక్క సరిగ్గా ఉండరు. అలా అని మగవాళ్ళు దూషించి అనేది మాట్లాడు కూడా తల్లికి ఇష్టం ఉండదంట. అలానే ఆడవాళ్ళు కూడా ఇంట్లో పిల్లలను బాగా చూసుకోవాలి. సో అది గైస్. అంతేగాని మనం ఇంట్లో లేడీస్ ప్రతిదీ అడుగుతున్నారని మనం ప్రతిదీ తెచ్చుకోకూడదు. తెచ్చిస్తే వాళ్ళు ఇంకా మన మాట ఏంటారు, వద్దు ఇంకా చాలు. ఎందుకంటే చూసారా అవన్నీ చెబుతుండే అడ్డు వస్తుందో గుడ్లు వేసుకొని వస్తుంది, గుడ్లు బాగుంది. మా ఇంట్లో అడిగినల్లా వచ్చేదల్లా ఆమెకి. ఇంతవరకు నాకైతే అసలు ఏమీ లేదు. ఆమె గట్టికి అడిగిన అన్ని చేస్తాం. కానీ ధీమా ఎక్కువ ఉంది. ఎందుకు జరని వేస్తా లేదంటే ఎవరైనా సరే మగ పిల్లలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆడవాళ్ళని గౌరవించి మాట్లాడతాం ఉండండి. మీ ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దీవులు మీకు వస్తాయి. వాళ్ళు బాధపడ్డారనుకో మంచిది కాదు. అది నేను అంటున్నాను. లేదు ఇంట్లో ఆడవాళ్ళు అందరూ చూసుకోండి బాగా. సో అది కాదు ఈరోజు అయితే మా వీడియోలో చెప్పి ఒక మంచి మాట అయితే అది. సో ఇలాగే రోజుకి ఒక వీడియో పెడతా ఉంటాం. ఆ వీడియోలో ఏదో ఒక మంచి మాట అనేది చెప్తానే ఉంటాం. సో డూ ఫాలో గైస్. ఏమి లేదండి, ఆడవాళ్ళు చాలా సంతోషండి. మీరు ఒక్కరు సంతోషంగా అబ్బా ఎంత బాగున్నావు, ఎంత వంట బాగా చేసావు, అసలు నువ్వు ఎంత చేస్తున్నావు అంటే చాలు ఎంత వంట కష్టంగా మర్చిపోయి ఉప్పొంగిపోతారండి. ఆ సంతోషం మీకు అదృష్టం వల్లే కలిసి వచ్చిందట.
అది ఒక ఆయన చెప్తుంటే నేను విన్నాను. అయినా మాకు చిన్నప్పటి నుంచి మేము అంతే నేర్చుకున్నాం, మా పిల్లలకు కూడా నేను అంతే చెప్పాను, వాళ్ళు అంతే నేర్చుకున్నారు. రేపు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాలి. అలా అటు మీద చూద్దాం. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందమ్మా? కానీ అప్పుడే రెడీ అవుతుంది. అమ్మదా ఇదిగో త్వరగా తినాలి. నేను ఇప్పుడు ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నాను. చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇక దీన్ని మూత పెట్టుకొని దీన్ని ఇలా వదిలేసేద్దాము. ఓకే, మనం తర్వాత అదే జొన్న సంకట అనేది చేసేసుకున్నాం. కూర ఉడుకుతా ఉండిద్ది.